సో రాజకీయాల స్థాయి దిగజారిందండి ఆంధ్రప్రదేశ్లో. సో రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారు, రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, కానీ రాజకీయంగా శత్రువులు ఉండకూడదు. సో శత్రుత్వం అనేటువంటిది మంచిది కాదు. సో ఆ శత్రుత్వ స్థాయికి రాజకీయాన్ని తీసుకెళ్లారు ఈ ముఖ్యమంత్రి గారు. సో ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో, పద్ధతి ఏదైతే ఉందో, దాన్ని సక్రమంగా వినియోగించట్లేదనిపిస్తోందండి. చంద్రబాబు గారు నిజంగా ఆయన పరిపాలించే సమయంలో తప్పులు చేశాడా లేదా పరిపాలనలో అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది ఏ మాత్రం సందేహం ఉన్నా దాన్ని పరిశీలించి తేల్చాల్సిందే. అయితే పద్ధతి మాత్రం ఇది కాదండి. సో ఇప్పుడు చేస్తున్నటువంటి దీంట్లో నిజానికి ఇక్కడ అభ్యంతరం ఏంటంటే, ఆ స్కిల్ స్కామ్లో కూడా అభ్యంతరం ఏంటంటే, ఆయన అరెస్ట్ కాదండి అభ్యంతరం. అరెస్ట్ కోర్టు తర్వాత న్యాయస్థానానికి వెళ్తుంది. ఆ సిఐడి ఆఫీసర్ కానీ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన పని ఏమిటి, ఒకసారి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత తన దగ్గరికి ఏవైతే సాక్ష్యాలు వచ్చాయో అవన్నీ కోర్టుకు సమర్పించాలి. అంతవరకు ఆయన బాధ్యత. ఇక ఆ తర్వాత నోరు ఇప్పడానికి వీల్లేదండి ఎక్కడా కూడా. కానీ ఆయనే పనిగట్టుకొని విజయవాడలో పెడతాడు ప్రెస్ కాన్ఫరెన్స్, హైదరాబాద్లో పెడతాడు ప్రెస్ కాన్ఫరెన్స్, ఢిల్లీ వెళ్ళి కూడా పెడతాడు. ఇది ఎక్కడా కూడా ఏ ఈడీ ఆఫీసులో సిబిఐ ఆఫీసులో ఇలాంటి పనులు చేయలే. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేయాలి, లేదా ఇప్పుడు అక్కడ ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని ఆయన ఏం చేయాలి, ఆ సిఐడి ఇచ్చిన సమాచారం అందుకొని కోర్టులో వాదించి నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆయనకు శిక్ష పడేలా వాదించండి. కానీ బయట ఎందుకు చేస్తున్నారంటే, బయటికి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం అనేటువంటిది, ప్రెస్లో మాట్లాడటం అనేటువంటిది, సాక్ష్యాలుగా సేకరించిన విషయాలని ప్రజలకు చూపించడం, అది కోర్టుకు చూపించాల్సిన విషయం. అది కోర్టు డాక్యుమెంట్. ఒకసారి నువ్వు సాక్ష్యం తీసుకొని అది కోర్టుకు సమర్పించిన తర్వాత అది కోర్టుకు సంబంధించింది. అలా కాకుండా ఇదిగోండి సొంతకాలు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ పేస్ట్ చేసి చంద్రబాబు నాయుడు సొంతకాలన్నీ చూపిస్తున్నారండి. దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే ఎవరికైనా సరే ఇది కావాలని చేస్తున్నటువంటిది,